సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మరియు కార్యదర్శి గారితో హలో. వేల వేల సుక్కలల్లో యాడున్నవో నింగి నెలంతా నువ్వు పరుచుకున్నవో పొడిసేటి పొద్దులోన నీవున్నవో లోకమంత వెలుగులను పంచుతున్నవో. వేల వేల సుక్కలల్లో యాడున్నవో నింగి నెలంతా నీవు పరుచుకున్నవో పొడిసేటి పొద్దులోన నీవున్నవో లోకమంత వెలుగులను పంచుతున్నవో. అంటరాని వీరుడా అక్షరాల సూరుడా బాబా సాహెబు నీకు సలాములో వేల వేల ఆర వేల 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 సుక్కలల్లో యాడున్నవో నింగి నెలంతా నీవు పరుచుకున్నవో పొడిసేటి పొద్దులోన నీవున్నవో లోకమంత వెలుగులను పంచుతున్నవో. పేదోళ్ళ పూరి గుడి సెల్లనే జన్మనిచ్చింది నిన్ను గన్న తల్లిలే ఆ పాత సీరె పెళ్ళు కల్లనే ఉయ్యాల లోపిన జోల పాటాలులే. పేదోళ్ళ పూరి గుడి సెల్లనే జన్మనిచ్చింది నిన్ను గన్న తల్లిలే ఆ పాత సీర పేలు కల్లనే ఉయ్యాల లూపిన జోల పాఠాలులే. పెరుమల్ల రాజయ్య గారు, కోనేటి రమేశుడు బాబు గారు, బాస రామస్వామి గారు, మూడపల్లి బాలయ్య గారు, పెళ్లి లక్ష్మారెడ్డి గారు, మల్యాల బాలయ్య గారు కార్యక్రమం యొక్క ఏర్పాటు చేసుకోవడానికి గల ఆవశ్యకతను మీకు కదిరే శ్రీనివాస్ సార్ గారు తన అమూల్యమైన ప్రసంగం ద్వారా ఇప్పుడు కొన్ని విషయాలను తెలియజేస్తారు. జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ సర్పంచ్ గుర్రప్ విశాల్ గారికి, వార్డు సభ్యులందరికీ పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే గ్రామ పెద్దలు మన ఎంతో శ్రమకొచ్చి గత 2 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిద్దామని సదుద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ వేదికపైనటువంటి పాలకవర్గానికి, సర్పంచ్ గారికి ఒకసారి గట్టిగా సప్పట్టతోని మనం స్వాగతం పలుకుతాం. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను, పూలే అంబేద్కరు త్యాగాలను. మరువద్దుర సమాజమా, ఈ సమాజంలో మనమందరము భాగస్వాములమై మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే అంబేద్కరు త్యాగాలను. జై భీమ్. ఈ సమాజం సంస్కరించబడాలి. సంస్కరించబడాలంటే సంఘ సంస్కర్తలు కావాలి. ఈ సంఘ సంస్కర్తలు ఎక్కడి నుంచో పుట్టుకరారు, మన సమాజం నుంచే పుట్టుకొస్తారు. నాకేంది అంటే ఈ మార్పు జరగదు. ఈ మార్పు జరగాలంటే ప్రతి ఒక్కరూ సంస్కరించబడాలి. ఆ సంస్కరణలో భాగంగానే గత కొన్ని శతాబ్దాలుగా ఈ సంఘం సంస్కరించబడుతుంది.